హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బజ్జీలు వేశానండి. ఇవి ఏం బజ్జీలు అనుకుంటున్నారా? చెప్పేస్తాను. దీనికి ఏమేం కావాలి, ఎలా చేశాను అంతా కూడా మనం ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారా, పనస తొనలండి. ఈ సీజన్లో పనస తొనలు ఎక్కువ వస్తాయి కదా. పనస తొనలో బజ్జీ వేస్తే ఎలా ఉంటుందని నేను ఒక ఐడియాతోటి ఈ బజ్జీలు చేస్తున్నానండి. దీనికి కావలసినవి చూడండి. 4 పనస్తలను తీసుకున్నాను. ఉప్పు, పసుపు, సోడా, ఇది మనం వంట సోడా అంటామండి, వాము, కారం, డీప్ ఫ్రైకి ఆయిలు, ఇవన్నీ అవసరమండి. మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చేసుకోవాలి. శనగపిండి, బియ్యపిండి, అంటే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. చూడండి, 1 కప్పు తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఇందులో బియ్యపిండి కూడా వేసేసాను. అలాగే పసుపు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా. వాము, అన్నీ కూడా వరుసగా వేసేసుకుంటూ 1 బై 1 బజ్జీల పిండిని కలిపేసేసుకుందామండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేస్తున్నాను చూడండి. కారం వద్దు, తినలేము అనుకుంటే మీరు కారం స్కిప్ చేసేయచ్చు. మనం మామూలుగా బజ్జీల్లో కారం వేసుకుంటాం కదా, దీనికి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు సోడా కూడా వేసేసానండి, బేకింగ్ సోడా అంటాం కదా, వంట సోడా. ఇప్పుడు కారం, పనస తొనలు తీపి కాబట్టి కారం వద్దు అనుకుంటే కారం మీరు స్కిప్ చేసేయచ్చు, తీయగానే తినచ్చు. లేదు కొంచెం పైన మనకి పిండి కారంగా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే మీ టేస్ట్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉప్పు కారం అనేది నేను దీనికి తగ్గట్టుగా వేసాను. మేము ఎంత తింటామో అంత వేసానండి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని చక్కగా ఉండలు లేకుండా ఈ పిండి మొత్తం కలిపేసేసుకుందాము. ఎక్కడా కూడా మనకి ఉండలు లేకుండా చక్కగా బజ్జీల పిండి కలుపుకున్నట్టుగా కలుపుకుందామండి. విస్కర్ తోటి పిండి మొత్తం కలిపేస్తున్నా చూడండి. ఇలా ఉంటే సరిపోతుందండి పిండి. మరీ గట్టిగా వద్దు, మరీ పలచగా వద్దండి. ఇది పక్కన పెట్టేసుకుందాము పిండిని. ఇప్పుడు పనస తొనలు అనేటటువంటివి గింజలు తీసేద్దామండి. ఇట్లా నిలువుగా కట్ చేసేసుకొని మనం 2 ముక్కలుగా చేసేసుకుందాము. గింజలు అనేవి తీసేయాలి. గింజలతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి, చూపిస్తాను. అవి కూడా నేను ఆల్రెడీ గింజలన్నీ తీసి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నానండి. ఇలాగా మనం మధ్యకి 2 ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. నూనె కూడా వేడైపోయిందండి. ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాము. ఇలా డిప్ చేసేయటమేనండి, శనగపిండిలో డిప్ చేసేసి బజ్జీ వేసేసుకోవటమే. చాలా రుచిగా ఉంటుందండి. పైన కొంచెం కారంగా, లోపల పనసతోన తీయగా, డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఈసారి పనస్తోనలు కనుక తెచ్చుకొని ఉన్నట్లయితే ఇలాగా ఒకసారి టేస్ట్ చేసి చూడండి, తయారు చేసుకుని. ఒకవేళ పెద్ద తొనలు దొరకలేదనుకోండి మీకు, అంటే ఇలాగా పెద్ద పెద్దగా కొబ్బరి ముక్కలు అంటే ఉండేటటువంటి తొనలు దొరకలేదనుకోండి, చిన్న తొనలైనా పర్వాలేదండి. చిన్న తొన ఏంటంటే 2 భాగాలుగా చెయ్యవాకండి, ఒకటిగా వేసేసేయండి. చిన్నవి కాబట్టి గింజ తీసేసి పిండిలో డిప్ చేసేసి బజ్జీ వేసేసుకోవటమేనండి. పెద్దదైతే కనుక 2 చెయ్యండి. బజ్జీలు వేగుతున్నాయండి. మరింత నల్లగా తీసుకోవద్దండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇవి తీసేసుకోండి నూనెలోంచి. ఇప్పుడు బజ్జీలు వేగుతున్నాయి చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను బజ్జీలు తీసేస్తున్నానండి నూనెలోంచి. మరీ ఎర్రగా అయిపోయిన బజ్జీ బాగోదండి. కరెక్ట్ కలర్ వస్తే
చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బజ్జీ వేసేసుకుందాము. నేను 4 పనస్తొనలు తీసుకున్నానండి. అంటే 4 రెళ్ళు 8 పనస ముక్కలైనవి 8 బజ్జీలు అవుతున్నాయండి 4 పనస్తొనలు. ఒక వెరైటీ బజ్జీ అండి. రొటీన్గా మనం బంగాళదుంప బజ్జీ, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఇట్లా వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇదొక వెరైటీ అండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం తిప్పుకోవాలండి, టర్న్ చేసుకోవాలి. ఎంతో బాగుంటాయండి. పనస్తోన్లకి సీజన్ కదా, ఈ టైంలో మనం చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా రెయినీ సీజన్ కదండి, మనకు వర్షాకాలం. ఏమి తిందామా అనుకున్నప్పుడు ఇట్లా వెరైటీస్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదండి వానల్లో. అటువంటప్పుడు మనం చక్కగా ఇట్లాగా బజ్జీలు తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా బజ్జీలు ప్లేట్లోకి తీసేసాను. ఇప్పుడు ఇది ఉట్టిగా తినచ్చు, లేదు సాస్తో తినచ్చండి. చక్కగా మనం సర్వింగ్ ప్లేట్ ఒకటి తీసేసుకొని బజ్జీలన్నీ కూడా అరేంజ్ చేసేసుకుందాము. మనకి 5-10 నిమిషాల్లోనే ఈ స్నాక్ రెడీ అయిపోతుందండి. పనసతొనలు డైరెక్ట్గా తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇట్లా బజ్జీలుగా వేసుకొని బజ్జీలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి. చక్కగా ఇట్లా బజ్జీ రూపంలో మనం తయారు చేసేసుకొని పనస్తొనలు తినచ్చండి. కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది సాస్తో, టమాటా సాస్తో తినచ్చు, లేదు ఏదైనా మీ దగ్గర చట్నీ ఉన్నా చట్నీ నంచుకొని తినచ్చు. ఇలాగ పెద్ద పెద్దవిగా తెచ్చారండి మా వారు పనస్తొనలు, అవి వేశాను. బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేసేయండి అందరికీ. చూస్తున్నారు, తీసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి, మేము చేసి చూసాం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.